Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియోలో ఎవరైతే అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్‌ని చాలా డీమోటివేట్ చేస్తూ ఉంటుందో, చాలా సీరియస్‌గా ప్రిపరేషన్‌లో వెళ్తున్న స్టూడెంట్స్‌ని కొన్ని వార్తలు కొంచెం స్లో డౌన్ చేస్తూ ఉంటాయి. సో, అలాంటి దాని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు ఒక బిగ్ డిస్క్లైమర్. దట్ ఈస్ నథింగ్ బట్ వీడియో చూడకుండా ఎటువంటి కమెంట్స్ చేయకండి. రోహిత్ సార్ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ డిలే అవుతాయి అని అంటున్నాడు అని మీరు సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్స్ చేసుకోకండి. ఈ వీడియో మీకోసమే. అసలు వస్తున్న వార్తలేంటి, అందుకే కింద గాసిప్ అని చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, యూజువల్‌గా ఏందంటే ప్రతి ప్రిపరేషన్‌కి ఏదైతే కంటెంట్ గాని, క్లాసెస్ గాని ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ స్ట్రెంత్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మెంటల్ స్ట్రెంత్ అనేది ఒక బుక్స్ చదివితేనో, క్లాసెస్ వింటేనో రాదు. సో, ఎన్వైర్న్‌మెంట్‌లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాని ద్వారా కూడా మెంటల్ స్ట్రెంత్ కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు వీడియో ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం జీవో 46కి గురించి స్టార్టింగ్‌లో చాలామంది స్టూడెంట్స్‌కి దాని గురించి ఫోకస్ లేదు. కొంతమందిలో వినిపిస్తూ ఉంది. ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో అదే స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు. సార్, ఈ జీవో 46 అంట, దీనివల్ల నోటిఫికేషన్స్ డిలే అవుతాయంట, రావంట కదా! దీని గురించి ఏంటి అని చెప్పినప్పుడు, దాని గురించి వీడియో చేయండి అని అన్నారు. అప్పుడు నా మైండ్‌లో వచ్చిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, కొంతమందిలో ఉంది. అనవసరంగా వీడియో చేసి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి దీంతో భయం పెట్టేలాగా అవుతది. లెట్ అస్ స్టే సైలెన్స్ అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ గ్యాప్‌లో అలాంటి వాటికి సంబంధించి ఎక్కువ వీడియోస్ రావడం, కొన్ని పాజిటివ్ అయినా, కొన్ని నెగెటివ్ అయినా, ఆబ్వియస్‌గా స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్పీడ్ అనేది తగ్గి కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారు. ఎప్పుడైతే రీసెంట్‌గా 17 పేజెస్‌కి సంబంధించిన ఒక పీడీఎఫ్ సర్క్యులేట్ అయిందో, గవర్నమెంట్ అంటే చాలా స్టబర్న్‌గా నోటిఫికేషన్ ఇవ్వాలి టైంకి. ఫిలప్ చేయాలి, ఎగ్జామ్ పెట్టాలి అని తెలిసిందో, ఈ జీవో నంబర్ 46 పెద్ద ఆటంకం కాదు అని తెలిసింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ పంచాయత్ ఎలక్షన్స్. ఇవి కూడా మన ప్రిపరేషన్‌కి ఆటంకం కలిగిస్తాయి ఏంటి అని చెప్పి వచ్చినప్పుడు, ఇప్పుడు తక్కువ మంది వరకే ఉంది. నేను సైలెంట్ ఉన్నా. మేబీ ఫ్యూచర్‌లో ఇటువంటి వార్త బాగా చక్కర్లు కొట్టి, మళ్ళీ మీ ఫోకస్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతదో అని చెప్పాలి అనుకున్నా. దానికంటే ముందు ఐల్ జస్ట్ టెల్ యూ. ప్రతిసారి చెప్తూ ఉన్నాను. బయట ఎన్నో వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే దేన్ని కూడా మనసులో పెట్టుకోకుండా వి హావ్ టు గో విత్ ఎ వెరీ సీరియస్ ప్రిపరేషన్. కానీ ఎంత సీరియస్ అనుకున్నా, ఎంత చెవులు మూసుకుంటూ చదివినా, బలవంతంగా మన చేతిలోంచి అంటే చెవుల్లోంచి చేతులు పక్కకు పెట్టి ఆ వార్తలు మా చెవుల్లోకి రీచ్ అవుతున్నాయి అనే చందంగా ఉంది. సో, ఐ ఆల్వేస్ టెల్ దిస్ ఎగ్జాంపుల్. మీ అందరికీ తెలిసే ఉంటది. ఒక పర్సన్ సైకిల్ కావాలి అని కలలు కంటాడు. సైకిల్ ఒస్తది. సైకిల్ ఒచ్చింది అన్న దాన్ని అనుభూతి చెందకుండా, తన దగ్గర లేని దాని గురించి బైక్ ఉంటే బావుండేదనిపిస్తుంది. సరే, బైక్ ఒచ్చేసిందనుకోండి. బైక్ పొందిన అనుభూతిని పొందకుండా కార్ ఉంటే బావుంటదనుకుంటాడు. సరే, కార్ ఒస్తది. కార్ ఒచ్చిన తర్వాత దాని అనుభూతి లేకపోతే అనుభవించకుండా ఇంకాస్త లగ్జరీ కార్ కావాలి అని. అంటే హ్యూమన్ టెండెన్సీ. మన దగ్గర ఉన్న దాంతో సాటిస్ఫై కానీ, సంతృప్తి కానీ పడకుండా లేని దాని గురించి ఎక్కువ ఆరాట పడుతూ ఉంటాం. నేను చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్‌ని రిలేట్ చేస్తూ ఉంటాను. సేమ్ ఆంధ్రప్రదేశ్‌లో 2023 నోటిఫికేషన్స్ ఇవన్నీ ఫిలప్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటున్నారు. 24లో గవర్నమెంట్ వచ్చింది. 25 అయిపోయింది. 26 ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తే ప్రశాంతంగా చదువుకోవచ్చు అనుకున్నాను. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. కానీ అక్కడితో ప్రశాంతంగా లేరు. సో, అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడుంటాయి తెలిస్తే బావుంటది కదా అనుకున్నారు. జాబ్ క్యాలెండర్‌ని ఆస్వాదించకుండా నోటిఫికేషన్స్ అని వెయిట్ చేశారు. సరే, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తామని చెప్పి క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. ఆగస్ట్ 15, సెప్టెంబర్ 15, మే 15 ఇలా ఫేజెస్‌గా. నోటిఫికేషన్స్ డేట్ వస్తే వచ్చింది అని సంతృప్తి పడకుండా ఎగ్జామ్ డేట్స్ కోసం పరితపిస్తున్నారు. సరే, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. ఇండైరెక్ట్‌గా తెలిసింది. ఏదో కొంత చదివితే బావుంటుంది అని ఆలోచించకుండా మళ్ళీ కొత్త అంటే ఉన్నదాన్ని ఆస్వాదించకుండా నెగటివిటీ వైపు జీవో నంబర్ 46 అని చెప్పి అంటే డేట్స్ వచ్చాయి. అంటే ఎగ్జామ్ డేట్స్, నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఇవన్నీ వచ్చాయి. ఈ పాజిటివిటీని పక్కన పెట్టి ఒక నెగటివిటీ వైపు వెళ్లి పాజిటివిటీని మీరు ఆస్వాదించలేకపోతున్నారు. సరే, జీవో 46 సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి పంచాయత్ ఎలక్షన్స్ వస్తే ఏంటి అని చెప్పి. అంటే మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి ఎందుకు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అంటే మనకి మనమే బాధలు తెచ్చుకోవడం ఎందుకు? వాటెవర్ వి హావ్. మనం చూస్తే
ఆగస్ట్ 15కి గ్రూప్ 1 నోటిఫికేషన్, దాంతో పాటు కొన్ని వేకెన్సీస్ ఫిల్అప్ అవ్వబోతున్నాయి. సెప్టెంబర్ 15కి గ్రూప్ 2తో పాటు ఇంకొన్ని ఫిల్అప్ అవుతాయి. ఇలా ప్రతిసారి నోటిఫికేషన్స్ వస్తాయి. పంచాయత్ ఎలక్షన్స్ ఫర్ సపోజ్ చూడండి, రియాలిటీ చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ ఆంధ్రప్రదేశ్‌లో టైం అయిపోయింది. పంచాయత్ ఎలక్షన్స్ జరగట్లేదు. సో కోర్ట్‌కి అంటే అడ్వకేట్ జనరల్ చెప్పారు. బీసీ రిజర్వేషన్స్‌కి సంబంధించి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. సో దానికి సంబంధించి కోర్ట్ అక్టోబర్‌కి రిజర్వ్‌లో పెట్టడం జరిగింది. ఎంత అవునన్నా కాదన్నా మేబీ అక్టోబర్‌లో దాని గురించి జడ్జిమెంట్ రావడం, దాని తర్వాత ప్రాసెస్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. నాకున్న ఇన్ఫర్మేషన్‌తో చెప్తున్నాను. అక్టోబర్ కదా! ఆగస్ట్ 15 నోటిఫికేషన్‌కి ఏమాత్రం ఆటంకం కాదు. నోటిఫికేషన్స్ వస్తే ఎలక్షన్స్ ఇంకాస్త అసలు ఆటంకమే కాదు. దాని ప్రాసెస్ అది కంటిన్యూ చేసుకుంటూ పోతది. సో అక్టోబర్‌లో రిజర్వ్ అంటే అంటే సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్. అంటే ఆగస్ట్ 15కి సెప్టెంబర్ 15కి ఏమాత్రం ఆటంకం లేదు. అక్టోబర్‌లో అన్నారు. అక్టోబర్ లాస్ట్‌కెళ్ళొచ్చు. ఫోర్త్ ఫేజ్ అక్టోబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. అంటే అన్ని ఫేజెస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆ రిజల్ట్ గాని, ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు. ఇవి దానికి ఏమాత్రం ఆటంకం కాదు. ఒకవేళ పంచాయత్ ఎలక్షన్స్ నిజంగానే జరగాల్సి ఉంటే సో నెలలు నెలలు జరగవు. తెలంగాణలో పంచాయత్ ఎలక్షన్స్ మీరు చూడొచ్చు. ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ టు 45 డేస్‌లో కార్యక్రమాలు అయిపోయాయి. సో క్యాంపెయిన్ అయిపోయింది. ఎలక్షన్స్ పెట్టేసారు. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఆబ్‌స్టాకిల్. ఒకవేళ మీ దాకా ఇది చేరలేదు, భవిష్యత్తులో పంచాయత్ ఎలక్షన్స్ అనే ఆలోచన ఊసే వస్తే సో మొత్తం పక్కన పెట్టి మీ గేర్ అంటే మీ ప్రిపరేషన్ స్పీడ్ గేర్ ఏదైతే ఉంటుందో సో ఏ గేర్‌లో ఉంటే అలాగే కంటిన్యూ అవ్వండి. ఇది కించిత్తు కూడా ఆటంకం అవ్వకూడదు. ఎంతోమంది యాస్పిరెంట్స్ ఈ కలలు కన్న ఈ గ్రూప్స్ 1 గాని, జాబ్ అంటే పోలీస్ గాని ఏవో దాని గురించి చాలా తీవ్రంగా కలలు కని ఫైనాన్షియల్‌గా వీక్ ఉన్న పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ, ఇంట్లో ఏదో చెప్పుకుంటూ బయటికొచ్చి సో తిండి తిప్పలు, నిద్రాహారాలు అన్నిటిని కాంప్రమైజ్ చేసి ఎంత సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న వీళ్ళకు ఇటువంటి ఆటంకాలు అనవసరంగా డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాయి. సో డు నాట్ కీప్ థాట్ ఇన్ మైండ్. సో ఈ పంచాయతీ గాసిప్స్ ఏదైతే ఉంటుందో అది ఎంతైనా సో నరం నేలేని నాలిక ఏమంటారు గదా! అలా స్ప్రెడ్ అవుతాయి. సో మేబీ వాళ్ళైనా ఒక నెగెటివ్ ఉద్దేశ్యం కాదు. ఏదో ఆహ్, ఆహ్, యూ నో జరిగితే ఏంటి అన్న భయంలో ఉండొచ్చు. సో అది మన ఎగ్జామ్స్‌కి ఎటువంటి ఆటంకం కాదు. స్టే స్ట్రాంగ్, స్టే అలర్ట్ అండ్ స్టార్ట్ కంటిన్యూయింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ అలాగే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఆంధ్రప్రదేశ్‌లో సీరియస్‌గా ప్రిపేర్ అవుతే దీస్ ఆర్ ద అచీవ్‌మెంట్స్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఎంతోమంది డిప్యూటీ కలెక్టర్‌లను, డీఎస్‌పీలను, మున్సిపల్ కమిషనర్‌లుగా సో అండ్ అలాగే గ్రూప్ 2లో కూడా డీటీలను, సబ్ రిజిస్ట్రార్‌లను తయారు చేసిన సంస్థ మనది. సో బెస్ట్ క్లాసెస్ కోసం మీరు చూస్తే నోటిఫికేషన్స్ కోసం ఆలోచించకుండా వస్తాయో, రావో, ఎగ్జామ్ జరుగుతాయో, లేవో ఇవన్నీ పక్కన పెట్టి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే సెల్ఫ్ స్టడీ లేదా కోచింగ్. సో కోచింగ్ కావాలి అనుకుంటే బెస్ట్ ఫ్యాకల్టీస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బెస్ట్ ఫ్యాకల్టీ అనుకుంటారు. ఆ ఒక్కొక్క బెస్ట్ ఫ్యాకల్టీని పికప్ చేసినా మళ్ళీ వీళ్ళంతా వస్తారు అందులో. జగదీష్ సార్ గాని, ప్రజ్వల్ సార్ గాని, శంకర్ రెడ్డి సార్ గాని, చోటి ప్రభాకర్ సార్ గాని, లేకపోతే దత్తు సార్ గాని, రమణ సార్ గాని, కస్తూరి మేడం కానీ, ఇన్‌ఫాక్ట్ నేనైనా కానీ, ఈ మొత్తం మీరు చూస్తే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో అలాగే క్లాసెస్ ఊరికే జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. మీకు క్లాసెస్ నచ్చితేనే యూ కెన్ గో అహెడ్. ఇది గ్రూప్ 2కి సంబంధించిన బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ప్రిలిమ్స్, మెయిన్స్. ఫస్ట్ ప్రిలిమ్సే కావాలి సార్ అంటే ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్ ఉంది. మెయిన్సే కావాలంటే మెయిన్స్ కోర్స్ ఉంది. అండ్ అప్డేషన్ డైలీ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ రెగ్యులర్ అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి యాప్‌లో. మీరు అప్డేట్స్ గురించి చింతించకండి. అండ్ ఎప్పుడు ప్రిపరేషన్ అని ఆలోచించకండి. ఇప్పటికి కూడా మనకు సరిపడా టైం ఉంది గ్రూప్ 2కి. అండ్ అలాగే గ్రూప్ 1కి చూస్తే యూ కెన్ సీ ద బెస్ట్ ఫ్యాకల్టీ. మనం ఇప్పుడు చూస్తా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్‌కుంది. హిదాయతుల్లా సార్ కానీ, సత్యనారాయణ సార్ కానీ, లేకపోతే శ్రీరామ్ గంగాధర్ సార్ గాని 150 మార్క్స్ కవరేజ్‌ని చాలా డీటెయిల్డ్‌గా కవర్ చేశారు. సేమ్ అట్లాగే మీరు చూస్తే శివాజీ సార్, యూ కెన్ సీ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఆర్ అవైలబుల్ ఓవర్ హియర్. అండ్ జనరల్‌గా ఈ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవ్వడానికి సో గ్రూప్ 2 ఈస్ ద బెస్ట్ కోర్స్ అండ్ గ్రూప్ 1కి సంబంధించిన బెస్ట్ కోర్స్. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఇది గ్రూప్ 2 అండ్ ఇది గ్రూప్ 1. అండ్ చూడండి వాలిడిటీ గురించి చింతించకండి. సో ఏమీ ఆలోచించకండి. ఎగ్జామ్ జరిగేంత వరకు ఇన్‌ఫాక్ట్ మధ్యలోనే వాలిడిటీ అయిపోతే ఎగ్జామ్ సీపీటీ గ్రూప్ 2 అయితే, ఇంటర్వ్యూ గ్రూప్ 1 అయితే అక్కడి వరకు వాలిడిటీ ఉంటది. ఒకవేళ మీకు వాలిడిటీ ఇవ్వరు లేకపోతే డౌట్ ఉంటే ఈ వీడియో ఏదైతే ఉంటుందో ఈ క్లిప్ షేర్ చేసుకోండి. సో ఈ వీడియో షేర్ చేస్తే దట్ ఈస్ ద ప్రూఫ్. మేము మీకు వాలిడిటీ అయ్యేంత వరకు ఇస్తాం. అంటే ఎగ్జామ్ వరకు వాలిడిటీ ఉంటుంది. అండ్ ఏదైతే ప్రైస్ ఉందో
కొంతమందికి కంటెంట్ బావుంటదో లేదో చెక్ చేసి తీసుకుందాం అనుకుంటారు. లేకపోతే ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉండొచ్చు. వాళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్. ఇటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 2 కూడా ఈఎంఐ ఆప్షన్. గ్రూప్ 2 అయితే 2 ఈఎంఐస్, గ్రూప్ 1 అయితే 3 ఈఎంఐస్‌లో మీరు పే చేసుకోవచ్చు. ఆల్రెడీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ప్లస్ ఈఎంఐ ఆప్షన్ ఇచ్చాం. సో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 గాని తీసుకుంటే మేమే క్లాసెస్ ఇస్తున్నాం. మేమే మెటీరియల్స్ ఇస్తున్నాము. మేమే రివిజన్ ప్లాన్ ఇస్తున్నాము. మేమే టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు చూస్తా ఉంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఇది గ్రూప్ 1. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతే మన దగ్గర గ్రూప్ 2 ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్‌తో గ్రూప్ 2 కూడా మీతో కంప్లీట్ చేయిస్తున్నాము. సో ఇప్పుడు చూడండి గ్రూప్ 1లో అంటే ఇండియన్ పాలిటీ ఉంటది. గ్రూప్ 2లో కూడా ఇండియన్ పాలిటీ ఉంది. కంటెంట్ ఉంటది. ఆ కంటెంట్‌ని యూజ్ చేసుకొని మెయిన్స్‌కి సంబంధించిన డిస్క్రిప్టివ్ ప్యాటర్న్‌లో క్లాసెస్. ఏపీ హిస్టరీ ఉంటది. గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ మెయిన్స్‌లో ఉంది. ఏపీ హిస్టరీ కంటెంట్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ కంటెంట్‌ని యూజ్ చేసుకొని డిస్క్రిప్టివ్‌లో ఎలా మనం ఆన్సర్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. సేమ్ జియోగ్రఫీ, సేమ్ హిస్టరీ ఇలా గ్రూప్ 2 ప్లస్ గ్రూప్ 1 ఓరియెంటెడ్‌గా అండ్ డే వైస్ ప్లాన్. డే 1, డే 2, డే 3 అని చెప్పి ఉంది. సో మీకు ఇక్కడ డైలీ టార్గెట్స్ ఉంటే ఏ రోజు ఏం చదవాలి, ఏంటి అని చెప్పి చాలా స్పష్టమైన క్లారిటీ ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు డే 1 సో సేమ్ అట్లాగే బిఫోర్ గోయింగ్ టు థట్ నేను గ్రూప్ 2 గురించి కూడా చెప్తాను. ఇది గ్రూప్ 2కి సంబంధించిన ప్లాన్. మీరు చూస్తే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి సంబంధించిన ఒక ప్లాన్, ఎంప్లాయీస్‌కి సంబంధించి ఒక ప్లాన్. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంప్లాయీస్ కూడా చాలా మంది చాలా ఫోకస్డ్‌గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు చదవాలన్న తపన ఉంటది. ఎంప్లాయీస్ గాని, హౌస్ వైఫ్స్ గాని, ఇన్‌ఫాక్ట్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా చదవాలన్న తపన అందరికీ కామన్‌గా ఉంటది. ఆ తపనను ఎలా యాక్షన్‌లో పెట్టాలి? దానికి ఒక మంచి ప్లాన్ దొరకదు. ఆ ప్లాన్‌ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. సరే ప్లాన్ ఉంటది. ప్లాన్ ఎగ్జిక్యూషన్ దగ్గర ప్రాబ్లమ్. సో మేమేం చేస్తున్నామంటే సిలబస్ మొత్తాన్ని ఇలా 1, 2, 3, 4గా ప్లాన్ చేసి ఒక 150 డేస్ లోపు ఇటు గ్రూప్ 1, ఇటు గ్రూప్ 2 2 కంప్లీట్ చేసే విధంగా బెస్ట్ ప్లాన్ ఇచ్చాం. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కంప్లీట్ అవుతది. ఓన్లీ గ్రూప్ 2 అంటే దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది. కొంతమంది ఇంకా స్లో లెర్నర్స్ అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంటే ముందు, ప్రిలిమ్స్ అంటే నోటిఫికేషన్ కంటే ముందే ప్రిలిమ్స్ టోటల్ సిలబస్ అయిపోతది. కొంచెం స్లో లెర్నర్స్ అయితే మెయిన్స్‌కి సంబంధించి 2 సబ్జెక్ట్స్ కనీసం అయిపోతది. ఎందుకంటే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి టైం తక్కువ ఉన్నప్పుడు ప్రొసీడ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో మేమిక్కడ క్లాసెస్ పెడుతున్నాం. సో దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇస్తున్నాం. దానికి రివైజ్ ప్లాన్ ఇస్తున్నాం. ఇప్పుడు క్లాస్ విని, చదివి, రివైజ్ చేసుకొని ఒక పర్టిక్యులర్ డే రోజు టెస్ట్ రాస్తారు. టెస్ట్‌లో ఏదైనా లోపాలు కానీ, ఫ్లాల్ట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంకాస్త ముందుకెళ్తారు. మీకు క్లాసెస్, మెటీరియల్స్, ప్లాన్స్, టెస్ట్స్ అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయి. మళ్ళీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి ఫ్యాకల్టీ బెస్ట్‌గా ఉన్నారు. ఒకవేళ కావాలి అంటే ఇండివిడ్యువల్ ఫ్యాకల్టీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు తీసుకోవచ్చు. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. సో ఇదండి గ్రూప్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్. అయితే ఎప్పుడైనా మీరు ఒక డే 1లో ఏం చదవాలో స్పష్టమైన టార్గెట్ ఉన్నప్పుడు అది మిస్ అవుతే నెక్స్ట్ డే ఎంత మిస్ అయ్యామో ఎలా కవర్ చేసుకోవాలనేది తెలుస్తుంది. డే 1 టార్గెట్ మొత్తం అయిపోతే ఇంకా టైం ఉంటే మీరు డే 2కి కంప్లీట్ అయిపోవచ్చు. సో డే 1, డే 2, డే 3 అయిపోయినాయి. తర్వాత 3, 4 డేస్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే డీమోటివేషన్. అరే మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా ఎలా? మీకేం ప్రాబ్లమ్ లేదు. 3 డేస్ అయిపోయింది కదా! గ్యాప్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా డే 4తో ప్రొసీడ్ అవుతే సరిపోతుంది. సో ఇలా ప్లాన్స్ ఉంటే ఇన్‌ఫాక్ట్ యాప్‌లో కూడా డే 1, 2, 3, 4 అన్నట్టు ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతే యూ విల్ బి గెట్టింగ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్లాన్స్ ఉన్నాయో సో దానికి సంబంధించి ఆ ప్లాన్ పీడిఎఫ్స్ కావాలంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. మీరు ఈ నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ సెండ్ మీ గ్రూప్ 1 ప్లాన్, గ్రూప్ 2 ప్లాన్ లేకపోతే గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్, బుక్ లిస్ట్ ఏది కావాలన్నా ఇంతకు ముందే వీడియోస్ చేశాను. సో మీరు ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. లేదా ప్రిపరేషన్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఫీల్ ఫ్రీ ఇన్ మెసేజింగ్ టు దిస్ నంబర్. ఇది నా పర్సనల్ నంబరే. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. లేదా కోర్స్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాళ్ళకు కాల్ చేసినా ముందుట అంటే కాలింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మీరు ఏ అపోహలను లేకపోతే ఏ గాసిప్స్‌ని నమ్మకుండా చాలా సీరియస్‌గా కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వండి. డిస్ట్రాక్ట్ అవ్వకండి. మీ డిస్ట్రాక్షన్స్‌ని తగ్గించడానికి చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఎటువంటి ఫాల్స్ గాని, మిస్‌ఇన్ఫర్మేషన్ కానీ చేయట్లేదు. ఓకే? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ అగైన్ యూ విల్ గెట్ మోటివేటెడ్ టు గో అహెడ్ అని చెప్పి చేసే ప్రయత్నం ఈ వీడియో. అండ్ ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఇటువంటి వీడియోస్ మళ్ళీ మీకు వస్తాయి. సో దట్ ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది అండ్ అలాగే
కింద ఆప్షన్స్‌లో 3 డాట్స్ కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ పైన క్లిక్ చేస్తే సో దట్ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఒక్కటి మాత్రమే మీ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్. థాంక్ యూ.